హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ అగ్నివీర్కు సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ 1/2027 యువతకు సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా అగ్నివీర్ అంటే ఏంటి, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అగ్నివీర్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 4 సంవత్సరాల సేవ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ముందుగా ఈ పోస్ట్లో మనం జాయిన్ అవ్వాలంటే ఏముంటుందో తెలుసుకుందాం. సైనిక శిక్షణ, నెలవారీ జీతం మరియు స్కిల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. సేవ ముగిసిన తర్వాత భారీ సేవానిధి, అంటే ఈ సేవానిధి అనేది మనకి అందిస్తారు. దీన్ని అందించడంలో ఎటువంటి మార్పు అనేది లేదు. ముందుగా ముఖ్యమైన తేదీలు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 2 జనవరి 2026 మరియు దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 1 ఫిబ్రవరి 2026గా నిర్ధారించడం జరిగింది. అలాగే పరీక్ష వచ్చేసి ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. 30 లేదా 31 మార్చి 2026లో ఉంటుంది. ఫైనల్ పరీక్ష సెలక్షన్ లిస్ట్ అనేది నవంబర్ 2026 ఉంటుంది. చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకున్నట్లయితే అర్హులు అవుతారో లేకపోతే మీకు ఛాన్స్ అనేది ఉండదు. సో కంపల్సరీగా ఫ్రెండ్స్ అప్లై చేసుకోండి, మిస్ అవ్వద్దు. అలాగే ఎలిజిబిలిటీ, ఈ పోస్ట్కి సంబంధించిన అర్హత ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ముందుగా మాట్లాడుకోవాలంటే వయసు వచ్చేసి జననం 1 జనవరి 2006 నుంచి 1 జూలై 2009 మధ్యలో పుట్టి ఉండాలి. గరిష్ట వయస్సు పరిమితి వచ్చేసి 26 సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది, 21 ఇయర్స్. అలాగే వివాహస్థితి, మ్యారీడ్ లైఫ్ అని చూసుకున్నట్లయితే కేవలం వివాహితులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలంటే అన్మ్యారీడ్ పర్సన్ మాత్రమే దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ అన్మ్యారీడ్ పర్సన్స్ అనేది తప్పనిసరి. అలాగే 4 ఏళ్ల సేవా కాలంలో వివాహం చేసుకోవడానికి అనుమతించరు. అంటే ఈ పోస్ట్ పరిమితి వచ్చేసి 4 సంవత్సరాలు కదా, మధ్యలో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు తప్పనిసరిగా అనేది అంగీకరించరు. అలాగే విద్యార్హత, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కింది ఏదైనా ఉంటే సరిపోతుంది. మొత్తంగా 50 మార్కులు, ఇంగ్లీష్లో 50 మార్కులు అనేది ఉంటాయి. ముందుగా మెయిన్ క్వాలిఫికేషన్ ఇందులో చూసుకున్నట్లయితే ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్లో ఏదైనా ఉంటే సరిపోతుంది. అలాగే ఏదైనా గ్రూప్తో అంటే ఇంటర్ వాళ్ళ ఆర్ట్స్, కామర్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్, అలాగే వచ్చేసి 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సైన్స్ విద్యార్థులు ఒకేసారి 2 పరీక్షలకు కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ సింపుల్గా అనేది ఉంటుంది. అలాగే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్లు మగవాళ్ళకి మరియు ఆడవాళ్ళకి సేమ్గా ఉండడం అనేది జరుగుతుంది. 152 హైట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అలాగే రన్నింగ్ వచ్చేసి చూసుకున్నట్లయితే పురుషులకు వచ్చేసి 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ అనేది ఉంటుంది. అలాగే మహిళలకు వచ్చేసి 8 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది కంపల్సరీగా చేయాలండి. అలా చేస్తేనే మీ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాగే పుషప్స్, సిట్అప్స్ మరియు స్ట్రోక్స్ అనేది కంపల్సరీగా చేయాలి. సో మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఈ జాబ్ అనేది కంపల్సరీగా సాధించవచ్చు. అలాగే జీతం, శాలరీ, ప్రయోజనాలు దీనిగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జీతం మరియు ప్రయోజనం చూసుకున్నట్లయితే మనకు మొదటి సంవత్సరం జీతం వచ్చేసి నెలకు 30,000 స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం జీతం అనేది పెరుగుతుంది, అంటే హైక్ చేస్తారన్నమాట. ప్రతి సంవత్సరం జీతం అనేది ప్రతి సంవత్సరం పెరిగే ఛాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో మిస్ కావద్దు, అప్లై చేసుకోండి. అలాగే 4 ఏళ్ల తర్వాత సుమారు 10.4 లక్షల సేవానిధి అనేది మీ అకౌంట్కి యాడ్ అవుతుంది. 10.4 లక్షల సేవానిధి అనేది మీ అకౌంట్కి యాడ్ అవుతుంది. అంటే 4 సంవత్సరాల తర్వాత మీ భారీ మొత్తాన్ని పొందవచ్చు. అలాగే 48 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఈ మొత్తం మనకు భవిష్యత్తులో చదువుకు కానీ, బిజినెస్కి కానీ లేదా కెరీర్కు ఉపయోగపడుతుందని ఒకేసారి 10.4 లక్షలు పొందవచ్చు. అలాగే ఎంపిక విధానం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ముందుగా అనేది ఆన్లైన్ పరీక్ష అనేది, రాత పరీక్ష అనేది ఉంటుందండి. అలాగే ఫిజికల్ టెస్ట్ మరియు అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మెడికల్ టెస్ట్ పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ధరలు మాత్రం అస్సలు అంటే మధ్యవర్తులు ఎవరైనా ఉంటారో జాబ్ ఇస్తామని అలాంటి మాటలు అనేది నమ్మవద్దండి ప్లీజ్. అలాగే ఈ పోస్ట్కి సంబంధించి ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి.
మొబైల్ ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ రిజిస్టర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. తర్వాత అప్లికేషన్ అనేది నింపి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి అనేది డాక్యుమెంట్ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత కంపల్సరీగా ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఇదే మర్చిపోతుంటారు. ఈ మిస్టేక్ మీరు చేయకండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీగా అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో అప్లై అని కామెంట్ చేయండి. కంపల్సరీగా పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్.